మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్న మెప్మా కార్యాలయంలో ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది. ఒక సిఓ ఒక ఆర్పి మధ్య 30,000 డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య ఉదయం నుంచి గొడవ జరుగుతున్నట్లు సమాచారం. అయితే గొడవ పెరిగి పెద్దదై సాయంత్రానికి చెప్పులతో కొట్టుకున్నట్లు సమాచారం. రుణాల మంజూరు ప్రతిసారి లంచాలు ఇవ్వాల్సిందేనా అన్నట్లు వారితో గొడవ పడ్డారు. దీంతో రంగంలో కర్నూలు నుంచి అకస్మాత్తుగా పీడీ నాగశివలీల ప్రత్యక్షమై ఏమీ జరగనట్లు వ్యవహరించారు. సంఘటనపై కర్నూలు నుంచి వచ్చే సిబ్బంది విచారణ చేపట్టారు. అసలు నంద్యాలలో ఏం జరుగుతుంది? మెప్మా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో కొట్టుకోవడం ఏమిటి అంటూ వారిపై చర్యలు తప్పవని, ఎవరైనా కానీ కార్యాలయంలో దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారిని హెచ్చరించారు. చేసేదేమీ లేక మెమోలు జారీ చేసి వారి నుంచి వివరణ వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యాలయంలో ప్రజల ముందు ఇద్దరు కొట్టుకోవడంతో ఇంత జరిగినా కనీసం ఎలాంటి చర్య లేకుండా తూతు మంత్రంగా మెమో జారీ చేయడానికి చెప్పి వెళ్లిపోయారు. జిల్లా అధికారి అయితే మెప్మా కార్యాలయంలో ఇంత జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఇటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.